థియేటర్స్ లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ అఫీషియల్ లైన్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం రవితేజ గారి మూవీ ఇరుముడి రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం. సో ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఏ సెలబ్రిటీలు వస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, మొబైల్ ప్రాబ్లం వల్ల వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. కమింగ్ టు ది పాయింట్, మేము ఈవెంట్ పాసుల కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ యూవీ మీడియా ఆఫీస్లో చూపిస్తే అక్కడ వాళ్ళు పాసులు ఇస్తారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాం. లోపల వాళ్ళు క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేసుకొని మాకు పాసులు అయితే ఇచ్చారు. ఇంకా పాసులు కలెక్ట్ చేసుకొని ఈవెంట్కి చాలా టైం ఉందని రూమ్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎస్, దిస్ ఈజ్ శిల్పకళా వేదిక మెయిన్ గేట్. ఇక్కడే ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడే సెక్యూరిటీ వాళ్ళు పాసులు చెక్ చేసి లోపలికి పంపించారు. హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఫస్ట్ టైం శిల్పకళా వేదికకు వస్తున్నాను. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. శిల్పకళా వేదిక మన సైబర్ టవర్స్ పక్కనే ఉంటుంది. ఇంకా ఈవెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంట్రీతోనే ఫుల్ వైబ్. మన రవితేజ గారి ఈవెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి. మరి ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందనేసి మనోళ్ళు రవితేజ గారి సాంగ్స్కి అయితే ఫుల్ డ్యాన్సులు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. కెమెరా మొత్తం వాళ్ళ మీదే ఉంది మామ. మనమేమన్నా తక్కువ మామ, మనం కూడా కాసేపు ఫుల్ వైబ్ అయ్యాం. దేకో ఇంకా కాసేపు బయటకు వచ్చి సైబర్ టవర్స్ ముందు మెట్రో వెళ్తుంటే ఆ వ్యూ అలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఫైనలీ సుమక్ వచ్చి ఈవెంట్ స్టార్ట్ చేసింది. ఏ ఈవెంట్ అయినా సుమక్ ఉంటే ఆ వైబ్, ఆ ఎనర్జీనే వేరు. మూవీ హీరోయిన్ ప్రియా శంకర్ భవానీ గారు కూడా వచ్చారు. I'll be like, I don't trust you. I want to look at myself. And director garu easy gaane okay anestara. That you should ask him. అండ్ మూవీలో అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. మొన్న ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ తెగ ట్రెండ్ అయిపోతుంది, చూసే ఉంటారు. మాట్లాడుతావా? కాసేపు మాట్లాడచ్చా? చాలా మధ్యలో రావుగా మళ్ళా. నీతో నాకు ఇదే భయం, నేను మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చేస్తావు. అండ్ ఫైనలీ రవణ్ అయితే ఎంట్రీ ఇచ్చారు. మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆయన వాయిస్లో ఉండే బేసే వేరు. మా విష్ణు మా జీవి అయితే ఇప్పుడు కనిపించే 4వ సింహమే మా అగ్ని, జమదగ్ని రవితేజ. థ్యాంక్ యూ. అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ మల్లెపూల పల్లకి సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ చూసారు కదా ఎవరో, ఎస్కేఎన్ గారు. ఆయన మాట్లాడుతుంటే మేమంతా హీరో హీరో అని కేకలేస్తున్నాం. అండ్ ఈవెంట్కి డైరెక్టర్స్ బుచ్చిబాబు అండ్ బాబీ వచ్చారు. బుచ్చిబాబు ఎంట్రీ అయినప్పుడు అజయ్ ఘోష్ గారు స్పీచ్ ఇస్తున్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడే వచ్చారు పిఠాపురం పిట్ట అంట. ఏమన్నా చమత్కారం. కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను, మాట్లాడించండి, ఫాస్ట్గా అయిపోతుంది. అదే సార్, థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చాను నేను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి చెప్తాం, 22 దాకా వెయిట్ చేయండి. నో లీక్స్. అండ్ ఫైనలే రవణ స్పీచ్ అయితే ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి రవితేజ గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి తనకుంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ. మీరందరూ థియేటర్స్ లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషనల్ బాండ్ ఈ మూవీలో చాలా బాగుంటుంది. ఇట్స్ గోనా బ్లాక్ బస్టర్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ది థియేటర్.
నా వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.